హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిన్హా స్టడీ జోన్. ఈరోజు క్లాస్లో టెక్టానిక్ ప్లేట్స్ ఎట్లా మూవ్ అవుతాయి, ప్లస్ అవి మూవ్ అవటం వల్ల శిలలు ఎట్లా పుడతాయో ఈ క్లాస్లో తెలుసుకుందాం. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ప్లేట్స్ అనేవి కదులుతూ ఉంటాయి అనేసి. భూమి అనేది ఒక దగ్గర ఉండకుండా దానిపైన ప్లేట్స్ అనేవి నిరంతరం కదులుతూ ఉంటాయి. సో ఆ కదిలే స్పీడ్ ఎంత ఉంటుంది అంటే ఎవ్రీ 10 ఇయర్స్కి త్రీ మిల్లీమీటర్స్ మాత్రమే అవి కదులుతూ ఉంటాయి అన్నమాట. అంత స్లో ఉంటుంది వాటి మూమెంట్ అనేది. సో అవి ఎలా కదులుతాయి అని అంటే పలకలు అనేవి దగ్గరగా రావటం, కొన్నిసార్లు దూరంగా జరగటం, కొన్నిసార్లు ఏమో సమాంతరంగా జరగటం జరుగుతూ ఉంటుంది. చూడండి, దూరంగా జరగటం డైవర్జెంట్ మూమెంట్. ఈ డైవర్జెంట్ మూమెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఏమేమి మార్పులు వస్తాయి భూమిపైన అంటే సముద్ర గర్భంలో రిడ్జెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సేమ్ పర్వతాలు అనేవి ఆవిర్భవిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత సముద్ర గర్భం అనేది సీ బెడ్ అనేది విస్తరిస్తూ ఉంటుంది. ఇది దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మన యురేషియా అండ్ ఆఫ్రికా ప్లేట్స్ అమెరికా ప్లేట్ నుండి దూరంగా జరగటం వల్ల మధ్యలో ఏం ఏర్పడింది, మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అనేది ఏర్పడడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు, పలకలు అనేవి దూరంగా జరగటం వల్ల. అదే దగ్గరగా జరిగితే కన్విజెంట్ మూమెంట్ అయినప్పుడు ఎట్లా ఉంటుందని అంటే, ఈ కన్విజెంట్ మూమెంట్లో ఇవి 3 టైప్స్గా జరగవచ్చు అనమాట. ఒక సముద్ర పలక, ఒక ఖండ పలక మధ్యలో దగ్గరగా రావచ్చు, 2 సముద్ర పలకలు దగ్గరగా రావచ్చు, లేదా 2 ఖండ పలకలైనా దగ్గరగా రావచ్చు. ఇలా దగ్గరగా రావటం వల్ల భూమిపైన ఏ మార్పులు జరుగుతాయి, ముడత పర్వతాలు ఏర్పడుతూ ఉంటాయి, అగ్ని పర్వతాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి, తర్వాత ఓషన్ ట్రెంచెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇవి దగ్గరికి రావటం వల్ల. తర్వాత సమానంగా ప్యారలల్ మూమెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫాల్స్ అనేవి ఏర్పడుతుంటాయి, భ్రంశాలు అంటే ఇలా అడ్డుగిదలు పగుళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఏంటి, ఒకదానికొకటి సమానంగా జరిగినప్పుడు. అంతే తప్ప కొత్త పదార్థం కలవటం కానీ, లేదా పాత పదార్థం నాశనం కావటం కానీ అవి ఏమీ జరగకుండా ఓన్లీ భ్రంశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మన కాలిఫోర్నియాలోని శాన్ ఆండ్రీస్ ఫాల్స్ ఏర్పడడం. అది ఎలా ఏర్పడింది, పసిఫిక్ ప్లేట్ అండ్ ఉత్తర అమెరికా ప్లేట్ సమాంతరంగా జరగటం వల్ల ఏర్పడింది, ఈ కాలిఫోర్నియాలోని శాన్ ఆండ్రీస్ ఫాల్స్ అనేవి ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఆఫ్రికా ప్లేట్ సమాంతరంగా జరగటం వల్ల మనకి రిఫ్ట్స్ వ్యాలీస్ అనేవి ఏర్పడడం జరిగింది. ఇక్కడ తూర్పు ఆఫ్రికా, మొజాంబిలో. తర్వాత కిలిమంజారోని అగ్నిపర్వతం కూడా మనకి ఏర్పడడం జరిగింది ఈ ఆఫ్రికా ప్లేట్స్ అనేది సమానంగా కదలటం వల్ల. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, మధ్య అట్లాంటిక్ రిడ్జ్ అండ్ హిందూ మహాసముద్రం రిడ్జ్ల మీద కూడా ఇలాంటి ఫాల్స్ అనేవి ఏర్పడడం జరిగింది. ఎందుకనంటే ఈ ప్లేట్స్ సమానంగా కదలటం వల్ల. సో ఈ ప్లేట్స్ అన్ని కదులుతున్నాయి, వాటికి ఎక్కడి నుండి ఆ ఫోర్స్ వస్తుంది, ఆ బలం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే భూమి లోపల దాదాపు మ్యాంటల్లో 60 కిలోమీటర్ నుండి 3600 కిలోమీటర్ వరకు ఉండే మ్యాంటల్ పొరలో శిలాద్రవ మాగ్మా అనేది ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు ఎన్ని డిగ్రీ సెల్సియస్, 6000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందన్నమాట. సో ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఏమవుతుంది, కన్వెక్షన్ కరెంట్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా పాస్ అవ్వటం వల్ల అవి కదులుతూ ఉండటం వల్ల భూమిపైన క్రస్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ అవ్వటం వల్లనే మనకు కాంటినెంట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో మన ఇండియా ప్లేట్ వచ్చేసరికి ఫస్ట్ ద్వీపకల్ప భారతదేశం ఎక్కడ ఉండేది, ఆస్ట్రేలియా ఖండ భాగంతో ఏర్పడింది అనమాట. కానీ 225 మిలియన్స్ క్రితం ఏమైంది, మన టెతిస్ సముద్రం ఏం చేసింది, పాంజియాని విడగొట్టింది కదా. విడగొట్టినప్పుడు ఇది ఎక్కడ వచ్చింది, ఆస్ట్రేలియా తోటి దక్షిణ భాగం గొండ్వానా ల్యాండ్లో ఇది భాగం అయిపోయింది ఇండియా. తర్వాత దాదాపు 140 మిలియన్ ఇయర్స్ కింద ఏమైందనంటే ఇది భూమధ్య రేఖను దాటి ఉత్తరం వైపు ప్రయాణించడం స్టార్ట్ అయింది. అలా ప్రయాణిస్తూ దాదాపు 40 మిలియన్స్ ఇయర్స్ తర్వాత ఆసియా ఖండాన్ని ఢీకొట్టడం వల్ల మనకి ఏ పలకలు ఏర్పడ్డాయి, హిమాలయ పర్వతాలని ముడత పర్వతాలు అనేవి ఏర్పడడం జరిగింది. అంటే ఒక ఖండ పలక ఇంకొక ఖండ పలకను ఢీకొట్టడం వల్ల మనకి ఏం ఏర్పడతాయి, ముడత పర్వతాలు ఏర్పడతాయి, ఫోల్ మౌంటైన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో
ఈ పలకల ఘర్షణ వల్ల ఈ ప్లేట్స్ ఒకదానికొకటి ఢీకొట్టడం వల్ల మనకేమవుతుంది, శిలల ఆవిర్భావం రాక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో, శిల అనేది ఒక సహజసిద్ధంగా ఏర్పడే పదార్థం. అదొక ఘన పదార్థం లేదా వివిధ రకాల ఖనిజాలతో ఏర్పడిందే శిల అని అంటాం. ఈ శిలల అధ్యయనాన్ని మనం ఏమంటాం, పెట్రాలజీ లేదా లిథాలజీ అని అంటూ ఉంటారు. శిలల్లో 3 రకాలుంటాయి. అగ్ని శిలలు, ఇగ్నియస్ రాక్స్, అవక్షేప శిలలు, సెడిమెంటరీ రాక్స్ అండ్ రూపాంతర శిలలు, మెటాఫార్మిక్ రాక్స్ అన్నమాట. వీటి గురించి వన్ బై వన్ తెలుసుకుందాం. సో ప్లీజ్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా కొత్త టాపిక్ కావాలి అన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నెక్స్ట్, బ్యాక్ టు ద క్లాస్. అగ్నిశిలలు ఎట్లా ఏర్పడతాయి, ఇగ్నియస్ రాక్స్ అనేవి ఎలా ఏర్పడుతుంది, ఇది ఒక లావా వల్ల ఏర్పడుతుంది అనమాట. అది ఏమవుతుంది, లావా అనేది ఘనీభవించటం వల్ల, చల్లారి ఘనీభవించిన తర్వాత అగ్నిశిలలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ తొందరగా చల్లారితేనేమో చిన్న చిన్న స్ఫటికాలు, చిన్న చిన్న క్రస్టల్స్ ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ బాస్టల్స్ అనమాట. కొన్ని శిలలు ఆలస్యంగా చల్లబడటం వల్ల ఏమవుతుంది, పెద్ద పరిమాణంలో క్రిస్టల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వాటిని మనం గ్రానైట్స్ అని అంటూ ఉంటాం. ఇది దాదాపు అధిక పీడనం వల్ల భూమి లోపలనే ఇవి ఏర్పడుతూ ఉంటాయి. కానీ భూమిలో కొంచెం పగులు ఏర్పడడం వల్ల ఆ పగుల ద్వారా లావా అనేది బయటకు వస్తే బయట కూడా లావా లాగా మారుతూ ఉంటుంది. భూమి ఉపరితలం పైన కూడా లావా లాగా మారుతూ ఉంటుంది. వీటి యొక్క లక్షణాలు వచ్చేసి, వీటిని మనం ఏమంటాము, ప్రైమరీ రాక్స్ అని అంటూ ఉంటాము. ప్రథమ శిలలు లేదా ప్రైమరీ రాక్స్ అని అంటూ ఉంటాము. అండ్ ఇవి గుండ్రని సూక్ష్మరేవులు ఇందులో ఉండవన్నమాట. చిన్న చిన్న స్మాల్ పార్టికల్స్ ఉండకుండా ఏమవుతుంది, వివిధ షేపుల్లో క్రిస్టల్స్ లాగా ఉంటాయి. అండ్ ఇందులో పొరలు కూడా ఉండవు. అండ్ కాబట్టి వీటిని ఏమంటాం మనం, అస్థిరత శిలలు, అన్స్ట్రాటిఫైడ్ రాక్స్ అని అంటూ ఉంటాము. ఇక్కడ దీర్ఘచతురస్రాకారంలో ఉన్న పెద్ద సందులు, జాయింట్స్ ఉంటాయి. అండ్ మిగిలిన శిలల కంటే కూడా ఇవి గట్టిగా, చాలా హార్డ్గా ఉంటుంది. తర్వాత ఇవి నీటిని వాటిలో నుండి త్వరగా పారనివ్వవు, కాబట్టి ఇవి తొందరగా శిథిలం కావు. అండ్ ఇందులో ఫాసిల్స్ కూడా ఉండవు, ఇతర శిలాజాలు కూడా ఉండవు. కొన్ని ఆమ్ల గుణాన్ని, కొన్ని క్షార గుణాన్ని కలిగి ఉంటాయి. ఇందులో ఉండే ఖనిజాలు ఏంటి, సిలికా, సోడియం, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం, ప్లాటినం, రాగి, ఇట్లా ఖనిజాలతోటి ఇది కూడి ఉంటుంది. భూపటలంలో 90% ఈ శిలలే ఉన్నాయి. మన క్రస్ట్ పైన ఉండే శిలల్లో ఏంటి, 90% ఈ అగ్నిశిలలే ఉన్నాయన్నమాట. తర్వాత అగ్నిశిలలు 2 రకాలుగా ఏర్పడతాయి. ఒకటి అంతర్గతంగా ఏర్పడితే, ఒకటి బహిర్గతంగా ఏర్పడతాయి. అంతర్గతంగా ఏర్పడితే ఏమవుతుంది, పెద్ద పెద్ద స్ఫటికాలు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రానైట్. అదే లావా అనేది పగుళ్ళ ద్వారా బయటకు వచ్చి ఏమవుతుంది, చల్లారిన తర్వాత చిన్న చిన్న క్రిస్టల్స్ ఏర్పడతాయి. వాటిని మనం బాస్టల్స్ అని అంటూ ఉంటాము. అవక్షేప శిలలు సెడిమెంటరీ రాక్స్ ఎట్లా ఏర్పడతాయి అని అంటే, ఈ అగ్నిశిలలే కాలక్రమంలో మనకు అవక్షేప శిలలుగా మారుతూ ఉంటాయి. వాటి రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. భూమిపైన ఏది కూడా శాశ్వతంగా అదే రూపంలో ఉండదు. కొన్ని కారణాల వల్ల, బాహ్య కారణాల వల్ల ప్లస్ అంతర్గత కారణాల వల్ల తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అందులో రాక్స్ కూడా వస్తుంటాయి. సో ఏమైంది, కొన్ని బహిర్గత కారణాలు అని అంటే ఏంటి, గాలి వల్ల కానీ, నీటి వల్ల కానీ, హిమాని నదాల వల్ల కానీ క్రమక్షయం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ క్రమక్షయ చర్య వల్ల సంవత్సరాల పాటు జరిగితే ఏమవుతుంది, ఒక పెద్ద పెద్ద బండరాలు సైతం ఏమిటో శిథిలమైపోతాయి, వెదరింగ్ అయిపోతూ ఉంటాయి. అవి చిన్న చిన్న శిథిలమైపోయి చిన్న చిన్న రేణువులుగా మారి అవక్షేపం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ రేణువులు సూక్ష్మ రేణువుల రూపమైన ఉండవచ్చు, మట్టి రూపంలోనే ఉండవచ్చు, గులకరాళ్ళు కావచ్చు, లేదా ఒక మోస్తారు రాళ్ళ రూపంలో అయినా కానీ ఇవి ఉండొచ్చు అనమాట. ఈ అవక్షేపం వల్ల ఏమవుతుంది, అవక్షేపమై ఒకటే దగ్గర ఉంటాయా, ఉండవు. మళ్ళీ కొన్ని ఏజెంట్స్ ఏం చేస్తాయి, వీటిని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. అవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, గాలి వల్ల కానీ, నీటి వల్ల కానీ, నదుల వల్ల కానీ, హిమాని నదాల వల్ల కానీ ఇవేమవుతుంటాయి, ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి రవాణా అవుతూ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా ట్రాన్స్పోర్టేషన్ ఇది మళ్ళీ రిపీట్ కావటం వల్ల ఒకదానిపైనే పొరలుగా ఇది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత వీటి మధ్య భౌతిక రసాయన చర్యల వల్ల ఇది ఏమవుతుంది, సిమెంట్ లాగా గట్టిగా మారుతుంది. అలా స్థరిత రూపంలోకి మారటం జరుగుతుంది. ఇలా గట్టిగా మారిన శిలల్ని మనం ఏమంటాము, అవక్షేప శిలలు, లేదా ఈ గట్టిగా మారే ప్రాసెస్ని ఏమంటాము, లిథిఫికేషన్ అంటూ ఉంటాం అన్నమాట.
సో ఒక శిల అనేది అగ్నిశిల అనేది అవక్షేప శిలగా మారడానికి ఎన్ని స్టెప్స్ రీచ్ అవ్వాలి? 5 స్టెప్స్ అనేవి రీచ్ అవ్వాలి. ఏంటిది? ఫస్ట్ వన్ అగ్నిశిల శిలా శైథిల్యం కావాలి, వెదరింగ్ కావాలి, చిన్న చిన్న ముక్కలుగా విడిపోవాలి. తర్వాత అవి క్రమక్షయం ఎరోషన్ కావాలి. తర్వాత రవాణా, అవి ఎరోషన్ చిన్న చిన్న ముక్కలైనవి ఏం కావాలి? రవాణా, ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ట్రాన్స్పోర్టేషన్ ఒక దగ్గర నిక్షేపింపబడాలి. ఆ నిక్షేపించబడినది ఏమవుతాయి? భౌతిక రసాయన కారణాల వల్ల స్థరిత రూపాన్ని చేర్చుకుంటూ ఉంటాయి. ఈ విధంగా మనకి అవక్షేప శిలలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ అవక్షేప శిలల లక్షణాలు ఏంటి? వీటిని ద్వితీయ శిలలు అని కూడా అంటూ ఉంటారనమాట. అవక్షేప శిలనే మనం ద్వితీయ శిలలు అంటారు. ఎందుకంటే అగ్నిశిలలు రూపాంతరం చెందిన తర్వాత ఇది ద్వితీయ శిలగా మారడం జరిగింది. తర్వాత ఈ పొరలు ఇంచుమించు సమతలంగా ఉంటాయి అండ్ వీటిలో వీటిని స్థరిత శిలలు అంటూ ఉంటారు. ఇందులో నీరు అనేది ఈజీగా పోతుంది. ఇవి ముడతలు పడి ఉంటాయి. తర్వాత ఈ అగ్నిశిలతో పోల్చి చూసినట్లయితే వీటిలో కాఠిన్యత చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అండ్ వీటిలో శిలాజాలు కూడా ఉంటాయి. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి రవాణా అవుతున్నప్పుడు మన భూమి పైన ఉండే పశువుల అండ్ తర్వాత చెట్ల అవశేషాలు కూడా ఇందులో కలుస్తాయి కాబట్టి ఇందులో శిలాజాలు కూడా ఉంటాయి. అండ్ ఇవి సాధారణంగా జలాశయాల్లో ఏర్పడతాయి కాబట్టి ఒక్కోసారి వీటిలో అలల గుర్తులు, రిప్పిల్ మార్క్స్ కూడా ఇందులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇందులో ఉండే ధాతువులు ఏంటి? హెమటైట్ అనే ఇనుప ధాతువు ఉంటుంది. తర్వాత బొగ్గు, రాతి ఉప్పు, జిప్సం, పెట్రోల్ మొదలైన ఖనిజాలు ఇందులో కూడా మనకి లభిస్తూ ఉంటాయి. అండ్ శిలా వర్ణంలో దాదాపు 80% ఈ శిలలే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ శిలాకృతి లిథిఫికేషన్ ఎట్లా జరుగుతుందని చెప్పాను. ఫస్ట్ పగుళ్ళలో అవక్షేపించబడిన దాని దగ్గర ఏమవుతుంది? మనకి పగుళ్ళు ఉంటాయి కదా, ఆ పగుళ్ళలో డిఫరెంట్ కణజాలు అనేవి చేరడం జరుగుతుంది. అలా పైన పొర ఏమవుతుంది? పై పొర ఒత్తిడి వల్ల ఈ చేరిన కణజాలు ఏమవుతుంది? ఒక దగ్గరగా చేర్చడం జరుగుతుంది. అలా దగ్గరగా అయిన తర్వాత గట్టిగా హార్డనింగ్ అయిపోతుంది. గట్టిగా సిమెంట్ లాగా గట్టిగా కఠినంగా మారి ఒక శిలలాగా మారుతుంది అన్నమాట. దీన్ని మనం ఏమంటాం? లిథిఫికేషన్ అంటాము. అవక్షేప శిలలు నిర్మాణం అవక్షేప శిలలు ఎట్లా నిర్మాణం జరుగుతాయి? ఫస్ట్ భౌతిక ప్రక్రియ ద్వారా, తర్వాత రసాయన ప్రక్రియ ద్వారా, తర్వాత జీవ ప్రక్రియ ద్వారా అవక్షేప శిలలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. భౌతిక ప్రక్రియ ఏంటి? గాలి, నీటి రాపిడి వల్ల, తర్వాత రసాయనాల ద్రవణాలు ఆవిరవ్వటం వల్ల, తర్వాత ఈ జీవుల అవశేషాలు ఫాసిల్స్ అనేవి అందులో ఉండటం వల్ల మనకి అవక్షేప శిలలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఏర్పడిన అవక్షేప శిలలు ఏమవుతుంటాయి? గాలి ద్వారా, నదుల ద్వారా, హిమాని నదాల ద్వారా ఒక దగ్గర నిక్షేపించబడుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి అవక్షేప శిలలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. భూమి ఉపరితలంలో 80% మనకి ఈ శిలలే కనిపిస్తూ ఉన్నాయి. అగ్నిశిలలు వర్సెస్ అవక్షేప శిలలు, వాటికి మధ్య డిఫరెన్స్ తెలుసుకోండి. ఒరిజిన్ వచ్చేసి అగ్నిశిలలు లావా నుండి ఏర్పడుతుంది. చల్లబడిన తర్వాత మాగ్మా చల్లబడడం ద్వారా అగ్నిశిలలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ఈ అవక్షేప శిలలు ఈ అగ్నిశిలల శిథిలాల నుండి పొరలుగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ స్థానం భూపటలంలో 90% అగ్నిశిలలు ఉంటే 80% అవక్షేప శిలలు ఉన్నాయి. వీటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? పొరలు ఉండవు, ప్లస్ స్ఫటికాలు ఉంటాయి అగ్నిశిలల్లో. అండ్ అవక్షేప శిలలు పొరలుగా ఉంటుంది. అండ్ హార్డ్నెస్, అగ్నిశిలలు చాలా హార్డ్గా ఉంటుంది. నీటిని అందులో ఈజీగా పోరనివ్వవు కాబట్టి తొందరగా శిథిలం కావు. అవక్షేప శిలలు మాత్రం చాలా మృదువైనవి, నీటిని అందులో పారనిస్తాయి కాబట్టి ఇవి తొందరగా శిథిలం అవుతాయి. అండ్ శిలాజాలు అగ్నిశిలల్లో ఉండవు. ఫాసిల్స్ అనేవి అవక్షేప శిలల్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత రూపాంతర శిలలు అని అంటే అగ్నిశిలలు అవక్షేప శిలలు రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. సో దాన్ని రూపాంతర శిలలు అని అంటూ ఉంటాం. ఒకవేళ అగ్నిశిలలు కనుక రూపాంతరాన్ని మార్చుకుంటే దాన్ని మెటఫార్మిజం అంటాము. అవక్షేప శిలలు కనుక మార్చుకుంటే పారామెటఫార్మిజం అంటాము. ఒక్కొక్కసారి రూపాంతరం చెందిన శిలలు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత రూపాంతరం చెందుతూ ఉంటాయి అన్నమాట. ఇలా రూపాంతరం చెందిన శిలల్ని మనం పాలీమెటఫార్మిజం అంటాం అన్నమాట. ఇలా ఇవి ఎగ్జాంపుల్గా వచ్చేసి స్లేట్స్ రూపాంతరం చెంది ఫిల్లెట్గా మారుతూ ఉంటాయి. ఈ ఫిల్లెట్స్ మళ్ళీ రూపాంతరం చెంది మైకా చిస్టుగాను, మళ్ళీ గ్రైనైట్ చిస్టుగాను మారుతూ ఉంటాయి అన్నమాట. భూమి మీద కానీ భూమి లోపల కానీ ఏర్పడ్డ అగ్నిశిలలు అవక్షేప శిలలు ఎల్లకాలం ఒకే విధంగా ఉండవు. ఏమవుతుంటాయి? వాటి స్వరూపం, స్వభావం, లక్షణాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. వాటి ప్రైమరీ లక్షణాలన్నీ కోల్పోయి ఒక కొత్త లక్షణాలతో ఇవి శిలలు అనేవి తయారవుతూ ఉంటాయి. వీటిని మనం రూపాంతర శిలలు అని అంటూ ఉంటాము. సో ఇక్కడ మనకి
శిలాచక్రం చూసినట్లయితే రాక్ సైకిల్ చూడండి ఎట్లా ఉందో. భూగర్భంలో ఉష్ణం ప్రవహించినప్పుడు ఏమవుతుంది, ఖండాలు అనేవి పక్కకు జరుగుతూ ఉంటాయి, పర్వతాలు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. అగ్ని ఏమంటారు, భూమి లోపల పగుల్లో నుంచి లావా అనేది బయటకు వచ్చినప్పుడు మనకి శిలలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి, అగ్నిశిలలు ఏర్పడుతూ ఉంటాయి. అగ్నిశిలలు అవక్షేపక శిలలుగా మారుతూ ఉంటాయి, అవక్షేపక శిలలు మళ్ళీ రూపాంతర శిలలుగా మారుతూ ఉంటాయి. సో ఇవి రూపాంతర శిలలు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అగ్నిశిలలుగా భూమి లోపల వెళ్ళిపోయి అగ్నిశిలలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా శిలాచక్రం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చూసినట్లయితే భూమి అంతర్గత ఉష్ణం బాహ్యక వాతావరణం మధ్య జరుగుతున్న నిరంతర యుద్ధానికి ఇవే ఒక సాక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇదండి క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా డీప్గా కావాలి అంటే నేను ఇంకా ఈ క్లాస్ని డీప్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.